హలో గైస్, మనం ఇప్పుడు చేయబోతున్న ఎగ్ ఫ్రైడ్ రైస్. అంటే నార్మల్గా జనాలు చాలా మంది తింటారు అనుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం ఇంట్లో చేసుకుందాం. దానికంటే బెటర్ ఫ్లేవర్స్ అని చూద్దాం. మనకి ఎక్కువ ఏం అవసరం లేదు. జస్ట్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి, కొత్తిమీర. నేను రైస్ ఖచ్చితంగా ఉండాలండి, అది మర్చిపోద్దు అనుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మంట వెలిగించాలి. ఆ తర్వాత నూనె. ఓకే, మేమైతే 2.5 వేసాం భయ్య. ఒక ఆయిల్ అయితే కొంచెం ఆవాలు వేసి, ఆ తర్వాత అదేంటిది జీలకర్ర, వెల్లుల్లి, అది ఆవాలు ప్లస్ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఓకే వచ్చేస్తున్నాం. అట్లా పచ్చిమిర్చి వేసి ఓకే కరివేపాకు జస్ట్ ఇట్లా ఫ్లేవర్ మంచిగా ఉంటాం అన్నమాట మనకి. ఇప్పుడు మెల్లగా కొంచెం ఆనియన్ వేసేసామంటే సెట్ ఫ్రై చేయము. కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ వేసుకుంటే సెట్. కొంచెం పసుపు వేసేసి మనకి ఎగ్ వేసేస్తున్నాం. సాల్ట్ సరిపడా. చూడండి ఫ్రెండ్స్, మినిమం వచ్చేసింది కదా, మినిమం 2 ముద్దలు. ఓకే 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 కొంచెం లైట్గా ధనియా పొడి వేసామంటే సెట్ అవుతుంది. మామూలు కలర్ మినిమం వచ్చిందండి. లైట్గా కొత్తిమీర చల్లేసామంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఎందుకు రైట్ కలిపి ఇప్పుడు వేడిగా ఉన్న రైస్ని ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నాం. వేసాము. ఇప్పుడు కలిపేసుకొని కొద్దిసేపు వేయించామంటే అయిపోతుందండి. అంతే అండి. ఇప్పుడు వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నది మినిమం వచ్చేసి నువ్వు చెప్పు. సో ఇంతే అండి. ఇప్పుడు వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో మీ ఇంటికాడ.